నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మానస ముందుగా హెడ్లైన్స్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో మంత్రి కేటీఆర్ పర్యటన ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ నగరంలోని దిల్సుఖ్ నగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పర్యటన గడ్డి అన్నారం PNG కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి ఆవేదన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో మంత్రి మల్లారెడ్డి పర్యటన భవిష్యత్తులో ఎంత పెద్ద వరదలు వచ్చినా తట్టుకునే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తామని హామీ బిఎన్ రెడ్డి డివిజన్లో వివిధ కాలనీల పరస్పర దాడులు వరద నీటిని మళ్లించే క్రమంలో ఘటన పునః ప్రారంభమైన బెంగళూరు జాతీయ రహదారి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసిన అధికారులు ఇక డీటెయిల్స్ కలితే కూకట్పల్లి నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ పరిధిలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చిన కాలనీల్లో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు పర్యటించారు వరద ముంపు ప్రాంత ప్రజలను ఓదార్చారు ప్రభుత్వం తరఫున ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని కూడా హామీ ఇచ్చారు Retired ACP Chakrapani. I'm leaving him here. Give all the documents. If needed, we'll acquire them. ఇక కూకట్పల్లి నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ ప్రకాష్ నగర్ మయూర్ మార్గ్ లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు 600 ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు గత 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఆయా కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు పర్యటించారు కాలనీలోని ప్రస్తుత పరిస్థితులను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలనీల్లో ప్రైవేట్ స్థలాలు ఉండటం వల్ల అవి కోట్లలో ఉండటంతో అభివృద్ధికి ఆటంకం జరుగుతుందని తద్వారా నాలాల వ్యవస్థ నిర్మించలేకపోయామని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ స్థలాల వారితో మాట్లాడి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించి ప్రజల సమస్యలు తీర్చుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు అదేవిధంగా ముస్లిం బస్తీలో వర్షపు నీరు నిండి గత 2 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో సత్వరమే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మాట్లాడి 50 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు అదే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి కాలువ ఇప్పటిదాకా ఈ ప్రాబ్లం కాలేదు అది నాలా ఇట్లా ఉంటాయి కాలువ ఉన్నందుకు నీళ్ళు వెళ్ళిపోయి అవతల నాలకి వెళ్ళిపోతున్నాయి అది బ్లాక్ చేసింది బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ స్టక్ అయిపోతాయి అక్కడ పడ్డ నీళ్ళు రివర్స్ వస్తుంది అటు రివర్స్ వస్తుంది సమస్య ఇక నగరంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పర్యటిస్తున్నారు చెంపాపేట డివిజన్లోని గడ్డి అన్నారం PNG కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు హలో 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 3 రోజులుగా భాగ్యనగరం అంతా నీటితో నిండి ఉంది ఏ ఖాళీ చూసినా కూడా చెరువులను భయపరిపించే విధంగా కనబడతా ఉన్నది ఈరోజు సరూర్ నగర్లో తిరుగుతుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి గడ్డి అన్నారు సరూర్ నగర్ చెరువు గురించి పెద్దలు రంగారెడ్డి గారు చెప్పిన ఇప్పుడే అసలు ఈ ముంపుకు కారణమైంది కేవలం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తప్ప మళ్ళీ 3 రోజులు ప్రభుత్వం చూస్తే మళ్ళీ మర్చిపోతుంది. చచ్చిపోతే సంతాపం,
బాధపడితే పరిహారం, దానికే పరిమితం. మళ్ళీ ప్రజలంతా నీళ్ళలో ఉన్నారు, ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ హౌస్లో ఉన్నాడు పోయి. ఇది తెలంగాణలో పరిస్థితి. ముఖ్యమంత్రి దేనికి స్పందించాడు, ఫామ్ హౌస్ దాడు బయట రాడు. ఇవాళ ప్రజలంతా నీళ్ళలో ఉన్నారు, ఇవాళ మళ్ళీ ఫామ్ హౌస్ దాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎందుకన్నా కడతాడు? ఎందుకు దొరుకుతాడు ముఖ్యమంత్రి? నువ్వు ఫామ్ హౌస్ ఉండడానికి ప్రగతి బలం ఉండడానికి కానీ నీ ముఖ్యమంత్రి చేసింది రాష్ట్ర ప్రజలు. దేనికోసం చేసేది నేను ముఖ్యమంత్రిగా? ఇంకెప్పుడు స్పందిస్తావు? ఎంతమంది మరణిస్తే స్పందిస్తావు? ఎన్ని ఖాళీలు మునిపోతే అనిపిస్తావు స్పందిస్తావు? ఎంత తీవ్రమైన సంఘటన కావాలి నువ్వు ఫామ్ హౌస్ బయటికి రావాలంటే? ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ప్రపంచంలో దేశంలో ఎక్కలేడు. వాళ్ళ సరూర్ నగర్ చెరువు 150 ఎకరాల చెరువు సగం కబ్జా అయింది. కబ్జా చేసిన ఎవరో ప్రజలకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ ఆధీనంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు సుభాష్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి ట్రంక్ నిర్మాణం చేస్తే ఆ రోజు నేను కాపాడే ప్రయత్నం చేసినాం. దాని తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. 5 కోట్లు కేటాయిస్తాం మేము ట్రంక్ లైన్ పైప్ లైన్ నిర్మాణం కోసమని. అసలు వరద తాకిడి ఎంత వస్తుంది, ఏ విధంగా ప్రణాళికలు తయారు చేశారు, ఏ విధంగా అంచనాలు వేసారు. కమిషన్లకు ఒక కమిషన్ వచ్చి కక్కుపడదు. కమిషన్ వీళ్ళ జేబులు నింపాలే, కాంట్రాక్టర్ జేబులు నింపాలే. ప్రజలు ఇబ్బందులు గురి కాదు. ప్రజలకు ఏ ఇబ్బందినా మాకు ఇబ్బంది కాదు. ఏ విధంగా మేము లాభపడాలని ఆలోచిస్తారు తప్ప ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ కాలనీలు మొత్తం మునిగిపోయి చాలా దుర్భరమైన పరిస్థితి. ఇప్పటికీ నీళ్ళలో ఉన్నారు, ప్రజలకు తిండి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సేవా భారత్ లాంటి సంస్థలన్నీ కూడా ఇవాళ వచ్చి అలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎడవేరు. ముఖ్యమంత్రి ఊకే గంభీరంగా మారుతారు కదా, పక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మంత్రులు ఊకే చెలోక్తులు దొరుకుతుంది కదా. ఎందుకు దొరుకుతుంది కదా ప్రజలల్లా? ప్రజలు ఆదుకునే ప్రజలు ఎందుకు చేస్తలేరు? ప్రజలకు భోజనం అందిపెడతలేరు, ప్రజలకు నిత్యావసర అవసరం ఎందుకు అందిస్తలేరు? ఇటువంటి సమయంలో కదా మనకు ఆదుకునేది, ప్రజలను ఆదుకునేది. ఇలా 67,000 కోట్లను మేము జిహెచ్ఎంసీ అభివృద్ధి కేటాయించమన్నారు. ఎవరి జేబులకు పోయినాయి, ఎవరి జేబులు నింపారు, ఎవరి కమిషన్ తీసుకున్నారు, మీరంతా కమిషన్ తీసుకున్నారు. అభివృద్ధి ఏడు జరిగింది. నాలాలన్నీ ఆక్రమించుకున్నారు వీళ్ళే, చెరువులన్నీ ఆక్రమించుకున్నది వీళ్ళే, చెరువుల నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే. నాలాలు ఆక్రమించి ప్రతిసారి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు నాలాలు ఆక్రమణ మొత్తం చర్యలు తీసుకుంటామంటారు. చర్యలు తీసుకుంటే మీ సగం జైలు పోతారు. టీఆర్ఎస్ వాళ్ళు జైలు సరిపోవు. టీఆర్ఎస్ కోసం చెరువులు ఆక్రమించింది వీళ్ళే. 6 సంవత్సరాల నుంచి మొత్తం పూర్తి చెరువులు ఆక్రమణకు గురైనాయి. దుర్గంజాల్లో వరదల వలన ముంపుకు గురైన వాళ్లకు బ్రాహ్మణ సేవా వాసి రాష్ట్ర రఘు అన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ అన్న, రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర శర్మ, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్ శర్మ, ఎల్బీ నగర్ జోన్ అధ్యక్షులు పంగలూరి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో వెజిటేబుల్ రైస్ ఇవ్వడం జరిగింది. ఇక బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్లలో నీట మునిగిన ప్రాంతాలను ఫిర్జాదిగూడ కార్పొరేషన్లోని కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాటిని మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ముందు ఎంత పెద్ద వరదలు వచ్చినా తట్టుకునే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తామని అన్నారు. కాలనీ వాసులు ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దని, కావలసిన సౌకర్యాలు సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్లు అందుబాటులో ఉండి సహకరిస్తారని తెలిపారు. మున్సిపల్ మన మేడ్చల్ నియోజకవర్గంలో వరి పంట కూడా చాలా నష్టమైంది. వరి అంతా కూడా కోతకు వచ్చిన వరి కూడా అంతా పడిపోయింది వర్షానికి. కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పుడు మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు కూడా ఇప్పుడు ఒక 1 అవర్లో ఇప్పుడు రాబోతున్నాడు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. చాలా నష్టం జరిగింది. అదే మాదిరిగా పర్వతపురం చెరువు తెగిపోయింది, పెద్ద చెరువు తెగిపోయింది. ఇవన్నీ కూడా తెగిపోయి చాలా ఇబ్బందికరమైంది. మా మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ రాత్రి పగలు కష్టపడి వాళ్ళకి బోట్లు పెట్టి ఈ ప్రగతి నగర్లో కూడా 300-400 మందిని కూడా రాత్రి 11 గంటల దాకా కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇంకా వాళ్ళకు 2,000-3,000 మందికి కూడా భోజన సదుపాయం కానీ టిఫిన్లు కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ఈరోజు రాత్రి కల్లా నీళ్ళు కూడా అన్ని కాలనీలలో క్లియర్ అవుతాయి. దీనికి ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ కూడా పెట్టాం. ఆ చెర్లలకు కూడా డ్రైనేజ్ నీళ్ళు అన్నీ కూడా చెర్లలకు వచ్చి
ఎప్పటికీ అవి నిండుంటూ ఈ వర్షాలు పడ్డప్పుడల్లా అవన్నీ పొంగి తూములు దిగిపోయి ఇవన్నీ కూడా ఇబ్బందికరం అయింది. డ్రైనేజ్ వాటర్ కానీ ఈ రెయిన్ వాటర్ కానీ సపరేట్ పైప్ లైన్ వేసి వచ్చి డైరెక్ట్గా మూసీ కాలువ కలుపుదామని కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి 10 కోట్లు కూడా ఎస్టిమేట్ చేపిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్లాన్ జరుగుతాయి. ఎందుకంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ జరగాలి, పర్మనెంట్ ఇళ్ళకి కావాలి. కానీ ఎప్పటికీ ఇట్లా వర్షాలు పడితే ఎప్పుడన్నా రావచ్చు వర్షాలు కావాలి. ఇక నెక్స్ట్ టైం ఆ ఇబ్బంది రాకుండా కూడా ప్లాన్ చేస్తున్నాం అందరికి. కాబట్టి కాసేపట్లో మా సార్ కూడా వస్తాడు. జై తెలంగాణ. బిఎన్ రెడ్డి డివిజన్లోని హరిహరపురం, గాంధీనగర్, స్నేహమయ్య కాలనీ, శాతవాహన నగర్, కుసుమానగర్, విజయపురి కాలనీ వాసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హరిహరపురం కాలనీ వాసులు వరద నీటిని తరలించే క్రమంలో కప్పల చెరువు కింది వైపున్న కాలనీ వాసుల అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే హరిహరపురం అక్రమ వెంచర్లలో ఇండ్లు కొనుగోలు చేయవద్దన్న వినకుండా తక్కువ ధరకు వస్తున్నాయని ఇండ్లు కొన్నారని, కొన్ని దశాబ్దాల నుండి నివాసాలు ఏర్పాటు చేసుకున్న తమపై దాడికి పాల్పడుతున్నారని గాంధీనగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులు వెంటనే అనుమతులు లేకుండా నిర్మించిన హరిహరపురం శాతవాహన నగర్లోని అక్రమ కట్టడాలను కూర్చివేయాలని, భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు వేయకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెప్పనా? రాత్రి ఈ యొక్క తొవ్వుడిని అడ్డుకోవడానికి మా కాలనీ వాసులు ఇక్కడికి విచ్చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తే కొద్దిమంది మంచిగా ముందే ప్రీ ప్లాన్ ఉండి తాగి మంచిగా వెనకాలకెళ్ళి ఓ దిక్కు మాట్లాడుతుంటే ఓ దిక్కు వెనకాలకెళ్ళి వచ్చి కర్రలతో నెత్తి మీద కొట్టి తలంతా గాయపరిచారు. 7 కుట్లు పడ్డాయి అతనికి, సాయి కుమార్ గౌడ్. మళ్ళా నేను రామకృష్ణ గౌడ్, మన పివిఆర్ కాలనీ వనస్థలిపురంలో హరిహరపురం కప్పల చెరువు నుంచి ఏదైతే నీరు ప్రవర్తిస్తుందో ఆ బాధితుడి కుటుంబం నుంచి ఒకడిని. మేము ఇక్కడ 17 కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ మాకు అందరికీ కాలనీలో ఎప్పుడు సమస్య వచ్చినా కానీ టక్కున దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఎవరైతే మాకు దాన్ని ఆ సమస్య మీద పోరాడే వ్యక్తి సాయి కిరణ్ గౌడ్ అని మా కాలనీ పక్క కాలనీకి సంబంధించినటువంటి స్నేహమయ్య నగర్ కాలనీకి సంబంధించిన ఆయన ఎప్పుడు కాలనీకి సమస్య వచ్చినా అతన్ని వెళ్ళి ఇమ్మీడియట్గా అడ్డుకునేవారు. అయితే మా 3 కాలనీస్ ఇంకా మిగతా ఉమాకాంత్ అన్న పక్కకు గాంధీనగర్ సౌత్ వీళ్ళందరూ కలిసి నిన్న ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళు పెద్ద ట్రెంచ్ ఒక నాగార్జున సాగర్కో దేని నుంచో పెద్ద వాటర్ లైన్ని బయటికి వదలడానికి వదిలినట్టుగా 20 ఫీట్ ట్రెంచ్ని వాళ్ళు బయటికి తీస్తున్నారు. కెనాల్ని ఓపెన్ చేస్తున్నారు. ఎటువంటి రెవెన్యూ పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు, ఇరిగేషన్ పర్మిషన్ లేదు. బాగా ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు చెరువు, అది మొత్తం చెరువు, దాన్ని ఒక పెద్ద బడా నాయకుడు ఒక ఆయన దాన్ని కబ్జా చేసుకొని తక్కువ రేట్లో 10 రూపాయలకు 100 రూపాయలకు చొప్పున తక్కువ రేటుకు అమ్మేస్తే ఇప్పుడు చాలామంది చేతులు మారి ఇప్పుడు 1 కోటి రూపాయలకు నడుస్తుంది. అలా వాళ్ళు ఆర్థికంగా బాగా ఉన్నారు. 1000 గజాలు 2000 గజాలు పెద్ద ప్లాట్లు మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఇండ్లు 30 నుంచి 50 మాత్రం కుటుంబాలు మాత్రమే బాధితులు. దాని పక్కకు దిగువ ఉన్నటువంటి 100 కుటుంబాలు 100 ఇండ్లు ఉన్నాయి. అక్కడ 100 ఇండ్లు మునిగిపోవడానికి వీళ్ళు ఆర్థికంగా బాగున్నారు. కొంతమంది ప్రెస్ వాళ్ళు పెద్ద ఈ యొక్క ఆఫీసర్స్ అందరు దాంతో కుమ్మక్కైపోయి పెద్దది రాత్రి పెద్ద హిటాచి ఎక్కడ వాడతారండి? హిటాచీలు తీసుకొని వచ్చి రౌడీ మూకలు దీనికి రక్షణగా ఎవరే కానీ రక్షణకు ఎవరు వాడతారండి? పోలీసు వాళ్ళని వాడతారు. అట్లాంటిది రౌడీ మూకల్ని కొంతమందిని మందు దాపిచ్చి పెద్ద లట్లు మారణాయుధాలన్నీ ముందే ప్రిపేర్ అయిపోయి ఎలాగో పక్క కాలనీ వాళ్ళు వచ్చి దీన్ని అడ్డుకుంటారు. దీనివల్ల పక్క కాలనీ వాళ్ళు బాధపడతారని వీళ్ళకి తెలిసి ఎవరైతే ముందుకొస్తాడో వాళ్ళ మీద మనం విరగబడతామని చెప్పి ముందే ప్రిపేర్ అయిపోయి ప్రీ ప్లాన్డ్గా రౌడీ మూకలు అందరూ ఎవరైతే ముందుకొస్తాడో వాడిని చంపడానికైనా రెడీ అని చెప్పి ప్రిపేర్ అయి ఉన్నారు. అలాంటిది ఎవరైతే మనం ఇక 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గగన్ పహాడ్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి కొట్టుకుపోగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి శంషాబాద్ నుంచి అరంగర్ వైపు వెళ్లే రోడ్డు సరిచేసి వాహనాలు వెళ్లేలా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోహ్ కుమార్, సైబరాబాద్ సిపి సజ్జనార్, డీసీపీ ప్రకాష్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించారు. పాట దగ్గర ఉన్న నేషనల్ హైవే దెబ్బతీయడ తగిలింది. ముఖ్యంగా ఆ రోజు చాలా మన అప్పచెరువు
బ్రీచ్ కావడంతో చాలా వాటర్ ఇక్కడ రోడ్డు పైన రావడంతో చాలా నష్టం జరిగింది. సో ఈరోజు మనము ఇక్కడ ఆల్రెడీ నిన్నటి నుంచే మన చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి వాళ్ళు ప్లస్ అదేవిధంగా ఎన్హెచ్ ఆఫీసర్స్తో మనం మాట్లాడిన తర్వాత ఈ వర్క్ కూడా రిస్టోర్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ నేషనల్ హైవేని కూడా మనం ఓపెన్ చేశాను. ఒక సైడ్ ఓపెన్ చేయడం జరుగుతుంది, ఇంకోటి సైడ్ రేపటిదాకా కంప్లీట్ అయ్యి రెండు సైడ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్రెడీ హైదరాబాద్ ట్రాఫిక్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఉదయం దాకా కూడా మనం పివిఎన్ఆర్ హైవేని కూడా బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే అది ఓపెన్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం చర్య తీసుకోవడం జరుగుతుంది. మన ఆల్రెడీ మన రెస్క్యూ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు సడన్లీ కొట్టుకుపోవడంతో కొంతమంది మనం ఎవరు మిస్సింగ్ అయినారు కూడా మన ఇన్ఫర్మేషన్ లేకపోయింది. సో ఆల్రెడీ మన డీసీపీ గారు కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. ప్లస్ మనం కూడా మన రెస్క్యూ టీమ్స్ పంపించి డెఫినెట్లీ ఎవరెవరు మిస్సింగ్ ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. వాంటెడ్లీ తెంపారు అని చెప్పి ఒక అలిగేషన్ చేస్తున్నారు. సో అటువంటిది ఏమైనా గుర్తుకొచ్చిందా? ఇప్పటివరకు అయితే అంటే అలిగేషన్స్ చాలా వస్తున్నాయి కానీ ఎవరు కూడా రిటర్న్గా రాయలేదండి. మేము ఖచ్చితంగా నిన్న కూడా మేము అక్కడ విజిట్ చేసినప్పుడు చాలామంది స్థానికులు వచ్చి చెప్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పాము. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారండి. అండ్ బండ్ రెస్టోరేషన్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. 3 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే 11 మంది చనిపోయారండి. ఒక 7 ఏళ్ళ బాలు మిస్ అయ్యి 3 days అవుతుంది. ఇప్పటివరకు కూడా బాలు ఆచూకీ అనుకోలేని పేరెంట్స్ అవునండి. అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా టీమ్స్ అన్ని కూడా వెతుకుతున్నారండి. రాగానే చెప్తాం. నాలలో ఎంక్రోచ్మెంట్స్ అదే ఇప్పుడు మేము ఇది జస్ట్ ఒకసారి మొత్తం ఇది ఈ టెన్షన్ నుంచి తగ్గిన తర్వాత మేము ఖచ్చితంగా వాళ్ళని సర్వే చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే అది హైదరాబాద్ నుంచి వస్తుందండి. అది మీరు హైదరాబాద్ వాళ్ళని వరద కారణంగా నష్టపోయిన బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజు వరదలో ఒకే కుటుంబానికి చెందిన 4 కొట్టుకుపోయి 3 మృతి చెందిన బాధిత కుటుంబాన్ని చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి సందర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాలకు 50,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు, మాజీ అధ్యక్షుడు సరికొండ వెంకటేష్, యువజన విభాగం నాయకుడు అక్యం రఘు యాదవ్, స్థానికులు రాజు గౌడ్, ధనుంజయ్ పాల్గొన్నారు. ఒక 3 రోజులు చూస్తున్న ఈ వర్షాలకు అప్పాచెరువు కూలిపోయి తెగిపోయి అంతా కూడా ఆ కట్ట వల్ల వర్షాలు వచ్చి చాలా ఇబ్బంది జరగడం జరిగింది. 3 రోజులు మా ఎంపీ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరం కూడా దీని మీద వెరిఫై చేస్తూనే ఉన్నాం. మీరు చూస్తున్నారు. ఇవాళ కూడా పొద్దుగాల రాత్రి తెలవగానే రాత్రి నాకు 10 గంటలకు ఫోన్ చేసి, అన్న నాకు తెలియలేదు, నాకు ఎందుకు చెప్పలేదంటే, లేదన్నా మాకు కూడా అంత ఐడియా లేదంటే నేను 10 గంటలకల్లా వచ్చి వాళ్ళకి ఏమున్నది ఆదుకుందామని చెప్పి మా ఎంపీ గారు రావడం మాకు చాలా సంతోషం. మేము ఏమొకటి అంటాము, టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున ప్రజలందరూ కూడా సంతోషమే ఉండాలని కోరుతాం. కానీ ఎప్పుడు కూడా మేలు జరగాలి, అన్యాయం జరగాలని ఎక్కడ కూడా కోరం. కానీ ఇలాంటి సంఘటన జరగడం కూడా మాకు కూడా చాలా బాధగా ఉన్నది. ఇలాంటి వరదలు వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు. ఎప్పుడు కూడా మనం ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అందుకని ఎందుకంటే ఈ కట్టలన్నీ కూడా, చెరువులన్నీ కూడా ఒక వానకాలం లేక సరిగ్గా మరమ్మతు లేక కూడా కొద్ది ఇబ్బంది జరగవచ్చు అనిపిస్తున్నది. అలాంటివి లేకుంటే ఇప్పుడు అందరం కూడా నేను ఎంపీ గారు వాళ్ళకి మాటిస్తున్నాం. 4 పిల్లలకు కూడా నేనే మన ముఖ్యమంత్రి గారు సచిన వాళ్ళకి అందరూ కూడా ఒక్కొక్క 5 లక్షలు ఇవ్వాలని చెప్పినారు. అవన్నీ నేను సార్ అన్నీ కూడా ఎంపీ గారు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట చేపించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు మేము కూడా వీళ్ళకి ఇద్దరు కూడా ఒక 4 పోయినందుకు వాళ్ళు 4 బెడ్రూమ్లు అడిగినా 4 బెడ్రూమ్లు ఇవ్వలేం. ఒక 2 బెడ్రూమ్లు ఇప్పించాలని మేము ఆలోచనలో 2 బెడ్రూమ్లు కంపల్సరీ ఇప్పించి ఏదైనా మేము ఆదుకునే సమస్య తీస్తాం. ఇప్పుడే మా ఎంపీ గారు కూడా ఆడియోతో వాళ్ళతో మాట్లాడి ఇంకో శవం కూడా దొరకలేదని చూసినా ఆ శవాన్ని కూడా ఎక్కడున్నా దొరికించుకునే బాధ్యత తీసుకొని వాళ్ళకి అప్పచెప్తాం. ఏ ఇబ్బందులు ఉన్నా మళ్ళీసారికి ఇట్లాంటి సంఘటన జరగకుండా అవన్నీ చూసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. అవసరం వద్దు. ఎవరైనా ఇలా రాజకీయాలు చేసే మనకు అవసరం లేదు. వాళ్ళ పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. మనం ఎన్నో చెప్తాం, కానీ చెప్పినవన్నీ కూడా మనం చేయలేము. వాళ్ళ పాపం వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చేయలేము. కానీ వాళ్ళకి ఏం సాయం చేయాలి రేపు ఉన్నోళ్ళకి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. మేము కూడా ఉన్నాం. నేను ఎంపీ గారు దానికి వాళ్ళకి ఏదైనా కానీ ఆదుకొని వాళ్ళని మంచిగా
మంచి వాళ్ళకి బాధ లేకుండా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. 4 రోజుల నుండి చూస్తున్నాము. స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరితో కలిసి ఇక్కడ రావడం జరిగింది గగన్ పహాడ్కి. నిజంగా ఒక కుటుంబంలో 4 చనిపోవడం ఎంత బాధాకరం, ఎంత దురదృష్టకరమో తెలుస్తుంది. వాళ్ళందరితో మాట్లాడాము. 3 బాడీస్ దొరికి ఇంకో చిన్నపిల్లల బాడీ ఇంకా దొరకలేదు. సో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది దానికోసం తిరుగుతున్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిసైడ్ చేసిన ప్రకారం వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారని చెప్పి ప్రకాష్ గౌడ్ గారిని ఇద్దరం కలిసి 3కి ఎక్స్గ్రేషియా ఇస్తారు, 4కి ఎక్స్గ్రేషియా ఇస్తారు. తర్వాత ఒక ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి సార్ మాట మా ద్వారా వీళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ మాట వచ్చి చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా నిజంగా కోల్పోయిన వాళ్ళని తీసుకురాలేము కాబట్టి వీళ్ళకి ఒకటే భరోసా ఇస్తున్నాం, ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది, ప్రభుత్వం ఏదైనా చేయాలో అన్నీ చేసి పెడుతుందని చెప్పి ప్రకాష్ గౌడ్ అన్న మీ ఇద్దరం కలిసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో సహాయం చేయడమే వాళ్ళకి అంతకంటే ఎక్కువ మేము చేయగలిగేది ఏం లేదు. ఆ మిగతా బాడీ కూడా ఇప్పుడు ఆర్డీఓతో గారితో మాట్లాడాను, ఆమె చెప్పింది ఇమీడియట్గా అరేంజ్ చేస్తున్నాం. టీమ్స్ అన్ని వాటిపైన. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 రోజుల క్రితం గగన్ పహాడ్ వద్ద భారీ వర్షానికి కొట్టుకుపోయిన మృతదేహం లభ్యమైంది. చనిపోయిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ రమేష్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ దుర్ఘటనలో గత 3 రోజులుగా గగన్ పహాడ్ వద్ద 5 శవాలను అధికారులు వెలికితీశారు. ट्रक का ड्राइवर है साहब, वो इधर जिंजर लेके आया था अपनी गाड़ी में। हाँ, इधर आके मंगल का दिन आया था वो। मंगल का दिन आके इधर अनलोड करके लॉरी ऑफिस के पास खड़ा आया था। रात में ऐसा भीड़ आके भोकर चला गया है पानी में। अभी इधर लोग का ही है सब। आपका नाम सर? नासिर पाशा। ఇక మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో మదర్ ప్రతిభ సేవ స్వచ్ఛంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం స్వచ్ఛంద ధన రేకుల మల్లు సంతోష్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మహిళలకు ఇది చక్కటి అవకాశమని, ఇలాంటి కార్యక్రమం మన గ్రామంలో ప్రారంభించినందుకు మదర్ ప్రతిభ ఫౌండేషన్ వారికి సర్పంచ్, ఉప సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ధన రేకుల మల్లు సంతోష్ యాదవ్, ఉప సర్పంచ్ కోమటరెడ్డి వేణు, కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు సంకోజి రాజేందర్, తోట్ల మహేందర్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పల్లి గ్రామంలో మదర్ తెరీసా ప్రతిభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కేవలం 1300కే కుట్టు మిషన్ నేర్పబడుతుంది మరియు సర్టిఫికెట్ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. మా గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి మదర్ తెరీసా ప్రతిభా ఫౌండేషన్ వారికి, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు మండల కోఆర్డినేటర్ శ్రీని గారికి ధన్యవాదాలు. మదర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. చేస్తున్నారంటే ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు మహిళలు, పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి బాగుంటుంది. మేము కూడా మీకు ఏదైనా సహకరించినట్టే మేము ఖచ్చితంగా మీ అందరికీ సహకరిస్తాం. మీకు బాగా మంచిగా నేర్చుకోవాలి. వాళ్ళు కూడా ఏదంటే సర్టిఫికెట్ ఇస్తారు. మీ నాప్కిన్స్ గురించి కూడా అన్నదంట సబ్జెక్ట్ ఉంది కాబట్టి అవన్నీ మీరు తెలుసుకోండి. మీకు తెలియని విషయాలు తెలుసుకోవడం తప్పలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సీనియర్లు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేర్పుతారు. దాన్ని ఖచ్చితంగా సదుపాయం చేసుకొని దాంట్లో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన ప్రాంతం తిరుమల ఏడుకొండల అయితే శ్రీనివాసుడు కొలువైన తిరుపతిలాగే మరో తిరుపతి కూడా ఉంది. అదే పేదల తిరుపతిగా వెలుగొందింది. అది ఎక్కడో కాదు, మహబూబ్నగర్ జిల్లాలోని అమ్మాపురం గ్రామంలోని తిరుపతిగా, పేదల తిరుపతిగా పేరుగాంచిన
శ్రీ 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 కురుమూర్తి స్వామిని అమావాస్య కారణంగా స్వామి దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అమావాస్య సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లి నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో మంత్రి కేటీఆర్ పర్యటన. ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. నగరంలోని దిల్సుఖ్ నగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పర్యటన. గడ్డి అన్నారం పీఎన్జీ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి ఆవేదన. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో మంత్రి మల్లారెడ్డి పర్యటన. భవిష్యత్తులో ఎంత పెద్ద వరదలు వచ్చినా తట్టుకునే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తామని హామీ. బిఎన్ రెడ్డి డివిజన్లో వివిధ కాలనీల పరస్పర దాడులు. వరద నీటిని మళ్లించే క్రమంలో ఘటన. పునః ప్రారంభమైన బెంగళూరు జాతీయ రహదారి. యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేసిన అధికారులు. ఇవి బ్రిటన్ అప్డేట్స్. నమస్కారం.